పేరు గోపాలకృష్ణ. చిలుకూరు దేవాలయంలో వంశపారంపర్య ప్రధాన అర్చకుడు. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం స్థాపితమైంది. ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేట ఆ కాలంలో వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండే నడిచి వెళ్ళాడు. వృద్ధాభిప్రాయంలో ఎలాగైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతనికి ఒక కళ్ళలాగా వచ్చింది. చెట్టు కింద పుట్టల భగవంతుడు. నేను ఇక్కడనే ఉన్నాను, తిరుపతి దాకా వెళ్ళే అవసరం లేదు, ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చున్నారు. అప్పుడు వెంబడి విలేజ్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడపారుతో దిబ్బేటప్పుడు గడపారు యొక్క మధ్యం భాగం ఐబ్రో మధ్య దెబ్బదాకా కొనా భాగం ఛాతీలు దెబ్బదాకింది. ఒకరికి ఆవేశం ఇచ్చే తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలు పోస్తే కరిగి వచ్చారు. అక్కడనే స్థాపన చేశారు. ఇంకోటి విశేషం ఉంటే శ్రీదేవి భూదేవి ఒకటే శిలవన్నారు. మీరు త్రోవతుండి ఎక్కడ పైన కూడా శ్రీదేవి భూదేవి వేరుగా ఉంటారు, కానీ ఒకటే శిల దర్శనం చేసుకుని చానరారు. అమ్మవారికి 3 చేతుల పద్మం, 1 చేతుల శరణార్థం. మీరు ఎక్కడ పోయినా కూడా 2 చేతుల పద్మం ఉంటుంది, 1 చేతుల అభయస్తం ఉంటుంది, 1 చేతుల శరణార్థం ఉంటుంది. కానీ 3 చేతుల పద్మం విశేషం. 1962లో వైజయంతిమాల భానుమతి ఇక్కడ వచ్చారు. అప్పుడు ఒక్క విశ్వ విగ్రహం లేకుండా ప్రతిష్ఠ చేయించారు. అప్పుడు చైనా ఇండియా వార్ అయింది 1963లో. ఏ దినం ప్రతిష్ఠ చేశారో ఆ దినం సీస్ఫైర్ డిక్లేర్ చేశారు. అందువల్ల అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి అని పేరు. అప్పటికి కక్కన్నబాదం టైంలో గోల్కొండ కన్స్ట్రక్షన్ అప్పుడు మీరు లోపల ఆర్చర్స్ చూడొచ్చు. వాళ్ళు భోజనం టైంలో వచ్చి కట్టేదంటారు. దాని తర్వాత మండపంలో భద్రాచలం పీరియడ్లో ఆ మండపం కట్టారు. ఈ 2 ప్రకారం మా నాన్నగారు తాతగారు వాళ్ళు కట్టారు. మా నాన్నగారి పేరు శ్రీనివాసరాఘవాచార్యులు. ఆయన 217 దాకా ఉన్నారు. 104 ఇయర్స్ దాకా ఇక్కడ ఉన్నారు, చనిపోయారు. 83 ఇయర్స్ వరకు అతను పూజ చేశాడు. నేను కూడా హిందుస్థాన్ యూనివర్సిటీ పనిచేసి రిజైన్ చేసి 1999లో ఇక్కడ వచ్చి మా నాన్నగారి టెంపుల్ చూసి ఇక్కడ వచ్చేస్తాను. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏమంటే 11 ప్రక్షణాలు, 108 ప్రక్షణాలు. మీరు అడగవచ్చు 11 ప్రక్షణాలు ఎందుకు, 108 ప్రక్షణాలు? 11 ప్రక్షణాలు 108 ఒక స్టోరీ ఉంది. 1984లో అంజయ్ గారు లేబర్ మినిస్టర్ కూడా ఇక్కడ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఏ సౌలత్ లేకుండా, కరెంట్ లేదు, రోడ్ లేదు, ఏం లేదు. మేము 3 కిలోమీటర్స్ నడిచిపోవాలి, వచ్చేవాళ్ళు. ఎండాకాలం 3 కిలోమీటర్స్ పోవాలి నీళ్ళు తీసుకురావాలి తాగేదానికి. వానకాలంలో ఒక 2 furlongs మాకు వస్తుండే. అప్పుడు అంజయ్ గారు వచ్చిన మొత్తం బోర్ రోడ్ ఇప్పించారు. నేను చెప్పాను ఏ టెంపుల్ డెవలప్మెంట్ కన్నా కూడా నీళ్ళు కావాలి, బోర్ ఇప్పిస్తే బాగుంటుంది చెప్తే గవర్నమెంట్ తరఫు నుంచి 4 బోర్లు ఇప్పించారు. కానీ ఒక్క బోర్లో కూడా ఒక్క చుక్క చెరువు పక్కన వేసినా కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. అప్పుడు నేను జస్ట్ నిరాశతో ఉండిపోయాం. అప్పటికి అదే సంవత్సరం 1984లో ఒక భక్తులు వచ్చాడు, లక్ష్మీనారాయణ గోయల్. మీకేం కావాలని అడుగుతానని చెప్పాను. నాకు నీళ్ళు తప్ప వేరే అవసరం లేదు, నీళ్ళు కావాలని చెప్పాను. సరే అని ఎక్కడ అని చెప్పారు. మా జాగా ఉంది, టెంపుల్ జాగా ఉంది, మీరు ఎక్కడైనా వేయచ్చు. టెంపుల్ జాగాలు అయితే విలేజ్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. మా జాగా అయితే ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్, ఐ విల్ గివ్ యూ 24 hours వాటర్ టెంపుల్ అండ్ 3 hours వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ టు ది విలేజెస్ అని చెప్పాను. సరే అని బోరతని మాట్లాడాను. అతడు 3000 రూపీస్ అడ్వాన్స్ అడిగారు. ఆ కాలం 3000 రూపీస్ వెరీ బిగ్ అమౌంట్. అతను దానిలో వాటర్ డివైన్ చూపిస్తే 30 feet వాటర్ అని చెప్పారు. సరే అతని దగ్గర వెళ్ళాను. సార్ ఇట్లా 3000 రూపీస్ అడుగుతున్నారు మీరు, లేదండి నేను 1500 రూపీస్ ఇస్తాను, అందువల్ల మిగిలిన ఆయన ఇయ్యలేదు. సరే మీరు 1500 ఇవ్వండి, నేను 1500 రూపీస్ ఇస్తాను, కానీ ఒక్క కండిషన్, మీరు తప్పకుండా రావాలి, వస్తేనే బోర్ స్టార్ట్ చేస్తాను, లేకుంటే కాదని చెప్పారు. వాళ్ళు 3 బ్రదర్స్ ఇచ్చారు. బోర్ స్టార్ట్ చేస్తాం. 5 feet పోయింది, 10 feet పోయింది, 15 పోయింది, 25 పోయింది, 30 పోయింది, 35 పోయింది, 40 పోయింది, 45 పోయింది, 50 వచ్చింది. అతను చెప్పాడు ఏమిటి నీళ్ళు రాదు, షీట్ రాక్ వచ్చేసి అని చెప్పారు. నేను చెప్పాను, అతను పిలిచి లేదు పర్వాలేదు, నువ్వు బోర్ అయ్యి పర్వాలేదు, పోతే నా పైసలకు పోతుంది కదా, పర్వాలేదు అని చెప్పాను. వచ్చి టెంపుల్కి వచ్చాను. ఇక్కడ నిరాశతో కూర్చుంటే నేను చెప్పాను ఇట్లా కూర్చుంటే ఏం లాభం, ప్రక్షాళన చేస్తే నీళ్ళు వస్తుంది రాండి అని ప్రక్షాళన స్టార్ట్ చేశాను. ఎప్పుడు 11వ ప్రక్షాళన ఏం చేశాను, ఒకళ్ళు గోవుల కాపరి వచ్చాడు, స్వామి నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. నాకు భయం, ఎక్కడ నీళ్ళు తక్కువైపోయింది. ఇతను పిలిచి 101 feet దాకా అప్పటిదాకా నేను ప్రక్షాళన చేస్తూనే ఉంటాను చెప్పాను. ఎప్పుడు నేను 108 ప్రక్షాళన కంప్లీట్ చేశాను, అప్పుడు బోర్ సౌండ్ ఆగిపోయింది. బాబాయ్ అడిగా ఏమైందండి, స్వామి నీళ్లు బాగానే ఉన్నాయి, రిక్కు స్టక్అప్ అయిపోయింది, అందువల్ల రిక్కు బయటకు వస్తాను నీళ్ళు అన్నారు. అప్పుడు November 11, 1984 ఇది అయింది. చెప్పాను నెక్స్ట్ డే చూద్దామని చెప్పాను. నెక్స్ట్ ట్రై చేయండి వచ్చేస్తాను.
2 ఫీట్లు వేసాడు, అది వచ్చేస్తుంది. అతను చెప్పాడు, స్వామి మీరు 101 ఫీట్ అన్నారు, మీరు 100 ఫీట్లు వేసాను, అందువల్ల నా రిగ్గు రాలేదు. ఇప్పుడు నేను 102 ఫీట్లు ఇచ్చాను, పైసలు 1 ఫీట్ పైసలు అవసరం లేదు. అట్లా ఇది ట్రంప్ యొక్క ఇది 11 ప్రశ్నలు ఉంటాయి నా ప్రశ్న. అప్పుడు స్టూడెంట్స్ అంతా వచ్చేవాళ్ళు, స్వామి నేను 4 సార్లు వీసాకి వెళ్ళాను, స్వామి నా రామయ్య సీటు కావాలి, స్వామి నాకు 82% రావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు శరీరం బాగాలేదు, ఎన్నో కోరికలు ఉండేది. వాళ్ళని బ్యాచ్ కూర్చోబెట్టి అర్థం చేసి వాళ్ళ కుంకుమ ఇచ్చి దిస్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వీసా అని పంపించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేవారు, కౌన్సిలర్కి వెళ్ళేసి స్వామి నాకు వీసా వచ్చాను చాలా సంతోషంగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. అప్పుడు టార్గెట్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది. అతడు అడిగాడు, ఈ దేవాలయం ప్రాసెస్ ఏమని అడిగాడు. ఈ దేవాలయం ప్రాసెస్ ఏమంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు, వేరే టెంపుల్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీసుకొస్తారు. ఇంకోటి అంటే అతనికి వీసా, అందరికి వీసా ఇస్తారు కాబట్టి దాని పేరు వీసా బాలాజీ, వీసా గాడ్ అని పేరు పెట్టాను. అప్పటి నుంచే ఇది ఫ్లరిష్ అయిపోయింది. 2001లో మేము హుండీ కూడా తీసేసాం. నాకు హుండీ లేదు, ఏం లేదు. బంగారం మేము తీసుకోకూడదు, వెండి తీసుకోకూడదు, గోల్డ్ క్యాష్ తీసుకోకూడదు. అయినా ఉంటే బ్యాంక్ అకౌంట్లో మేము వేయాలి, దానికి ఇంట్రెస్ట్ కూడా దేవాలయం నడవాలి. చైత్రశుద్ధ పాడ్యం భగవంతుని అవతారది. అందువలన బ్రహ్మోత్సవం ఆ 7 దినాలు ఇక్కడ సప్తావరం ఇక్కడ బ్రహ్మోత్సవం అవుతుంది. దీని యొక్క చరిత్ర ఇది.